హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ క్వీన్ కరిష్మా. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి గంట బెల్లు గట్టి కొట్టండి. ఏంటి సెటప్ గెటప్ అనుకుంటున్నారా? లాస్ట్ ఫ్రైడే అండి, అంటే నిన్న ఫ్రైడే కాకుండా లాస్ట్ ఫ్రైడే మేము నెల్లూరు టు కశ్మీర్కి అయితే వెళ్ళామన్నమాట. మా అన్నయ్య చిన్న మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చడానికైతే మేము బయలుదేరిపోయాం. ఇంకా నైట్ అయితే 12:30కి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ వీడొచ్చేసి మా తమ్ముడు అనమాట, బాబాయ్. ఇంకా వీడొచ్చేసి నా తమ్ముడు అనమాట. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా నా కూతురు చూసారా ఎలా నడుచుకుంటూ వస్తుందో, నిద్ర కూడా పోలేదన్నమాట ఆ రోజైతే. తెగ అల్లరి చేసిందండి పాప అయితే. ఫస్ట్ టైం అంత లాంగ్ జర్నీ మా పాపని తీసుకొని వెళ్ళడం. ఇంకా ఇతను వచ్చేసి మా అన్నయ్య అనమాట, తిందే ఇప్పుడు మొక్కు. మా అన్నయ్య అంటే సొంత అన్నయ్యనండి. నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, నేనన్నమాట, మేము ముగ్గురము. ఇంకా మేమైతే ఫ్యామిలీ మొత్తం ఇంకా చాలామంది రాలేదు. ఇంకా మా నాయనమ్మ, మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ రాలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి. లేకపోతే 2 కార్స్లో వెళ్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు ఎవరు రాలేదు కదా. ఇంకా ఈ తుఫాన్లో మేము సరిపోయాము. ఇంకా మేమే ఇంకా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. నా బ్యాక్ సైడ్ కూర్చొని ఉంది మా అమ్మమ్మ అనమాట, మా అమ్మ వాళ్ళ అమ్మ అండి. ఇంకా నా మొహం చూసారా ఎలా పిక్కుపోయిందో, నిద్ర కూడా లేదు. నైట్ మొత్తం మొబైల్ చూస్తూ అలాగే కూర్చున్నాను. ఇంకా కశ్మీర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం పెద్దది. అంటే అప్పుడే టైము 7:30 అయిందనమాట మేము వెళ్ళేసరికి. మేమైతే మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడ గోడ మీద పిల్లి చూసారా, నా కళ్ళు ఎలా చూస్తుంది. ఎవరో దిగారు కొత్త సరుకు అనుకుంటుందేమో ఆ పిల్లి, అలాగే చూస్తుంది. రూమ్ అయితే చాలా పెద్దదేనండి. ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం చెక్ చేస్తున్నారనమాట, అసలు ఎలా ఉంది ఏంటి అన్నది. అయితే కశ్మీర్కి వచ్చిన తర్వాత మొక్కు తీర్చుకునే ముందు ఈ బావి ఉంటుందండి, షఫియా బావినో మరి ఏంటో సంథింగ్ నాకు తెలియదండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడికి వచ్చి స్నానం చేయాలన్నమాట. ఇంకా మొక్కున్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ చేయొచ్చు. ఈ నీళ్లు పోసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. బావి అనమాట. చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా వాటర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, కొంచెం గ్రీన్గానే ఉన్నాయి, బట్ తప్పదు కదా. ఇంకా ఈ మేకని తీసుకొని అయితే మేము మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నామండి దర్గా దగ్గరికి. ఫస్ట్ ఈ మేకని కూడా తిప్పాలంట. మా అన్నయ్యకి హెయిర్ కటింగ్ మొత్తం అంటే గుండు చేపిస్తున్నారు. ఇదేనండి దర్గా, ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు, అంటే ఎప్పుడు చూడని వాళ్ళు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా వెళ్ళాము కశ్మీర్కి చూసామన్న వాళ్ళు మీ ఇంట్రెస్ట్ బట్టి చూడండి, ఏం పర్లేదు. చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటేనండి, స్కిప్ చేసేయండి. ఇంకా అయితే టాయ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, చిన్నపిల్లల్ని అట్రాక్షన్ చేస్తూ. ఇంకా మా పిల్లలు అయితే కొనిపించేదాకా ఏడిపించారు. ఇంకా నేను చిన్నగా వెళ్తున్నాను. ఎవరిమా అనుకుంటున్నారా, మా అమ్మ. ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు, నేను కొంచెం హైట్ కాబట్టి అలా కనిపిస్తున్నాను. మా అమ్మ పొట్టిగానే ఉంటుందండి. ఇది ఇంకా ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అవి ఎంత ఎక్కువ అయితే ఏం లేవు, చాలా తక్కువే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఇంకా దేవుడికి దర్శించుకునేవి ఐటమ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళకపోయినా కూడా వాళ్ళు పిలిచి మరీ ఇచ్చేటట్టున్నారు. అక్క రండి, అన్న రండి. ఈ దర్గా అయితే ఇదేనండి. నేనైతే ఫస్ట్ టైం కాదు ఇక్కడికి రావడం, ఒక 3-4 టైమ్స్ వచ్చే ఉంటాను మేబీ. అంటే 2014 ఇంకా లాస్ట్ 10 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. 10 to 11 years అయి ఉంటాయి మేబీ. అన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను. ఇప్పుడు నా పిల్లలతో వచ్చాను అనమాట. అప్పుడు నేను చిన్నపిల్ల అప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా పిల్లలతో వచ్చాను. మా పాప అయితే అసలు గోల మామూలుగా చేయలేదండి, పాపం భయపడుతుంది. అందుకని ఇంకా మా హస్బెండ్ ఎత్తుకుంటే ఇంకా అలాగే ఉంది. ఆ భయం కాసేపేలేండి. ఇంకా మా బాబు అయితే అల్లరి తెగ చేస్తున్నాడు అనమాట. అస్సలు ఉండడు, కుదురుగా అస్సలు ఉండడు. దర్గా లోపలైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే రౌండ్లు తిరగాలి కదా, తిరిగామన్నమాట. దర్గా ఇదేనండి. నేను ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చినప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు ఏందో పెద్దగా అయిపోయింది. మరి నేను చిన్నప్పుడు చూశాను కాబట్టి చిన్నగా కనిపించిందేమో, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కదా పెద్దగా అయిందేమో, నాకు అర్థం కాలేదు. మా మమ్మీని కూడా ఇలాగే క్వశ్చన్ చేశాను, ఏంది మా దర్గా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా రీసెంట్గా? వెళ్తే కామెంట్ చేయండి. మా పాప అయితే మా అమ్మని ఒక ఆట ఆడిపించుకుందండి, మామూలుగా ఆడిపించలేదన్నమాట. నాకేమో ఫుల్గా తలనొస్తుంది, అంటే మంచిగా తలకాయ నొప్పి ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే మా అన్నయ్యకి హెయిర్ కటింగ్ అయితే చేస్తున్నారు, అంటే గుండు గీకుతున్నారు. నాకు ఒక 3 కత్తెరలు ఎంట్రికలు మా అమ్మ ఇప్పించిందనమాట. ఎందుకంటే మా అన్నయ్య పేరు కర్ముల్లా, నా పేరు కరిష్మా. వెళ్ళిన ప్రతిసారి అలాగే చేపిస్తుంది మా అమ్మ. ఇంకా మొక్కు తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఇంకా ఇక్కడైతే పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో అయితే గేదెలు మంచిగా డీప్ స్లీప్లో వెళ్ళిపోయాయి అనుకుంటా, తల ఒక్కటే కనిపిస్తుంది.
ఇంకా మొత్తం కొంచెం నీట్నెస్ అయితే అస్సలు లేదండి, నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. ఇంకా మా తాతయ్య నేను ఇంకా దీని లోపలే హెయిర్ కటింగ్ చేస్తున్నారు. చాలామంది జనాలు ఎక్కువ ఉన్నారండి బాబు. మొత్తం హెయిర్ ఉందన్నమాట ఆ దర్గా మొత్తము. నాకు అసలే కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట. నేనైతే బయటకు వచ్చేసాను తొందరగా ఇచ్చి. నేను వచ్చి ఇంకా పడుకొని లేచేసరికి మేము తెచ్చిన మేకని బిస్మిల్లా చేశారు, మటన్ కర్రీ వండేశారు, బిర్యానీ చేశారు, అదేనండి పులావేనే, ఇంకా గోంగూర పచ్చడి, రైతాయి మొత్తం చేశారనమాట. నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా కూర్చొని ఒక పట్టు అయితే పట్టేశాను. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు తినేది కూడా చూపించాలమ్మా, నువ్వు తినేది చూపించుకున్నావుగా అని నన్ను. మేమందరం తినేసాము. ఇంకా తర్వాత మా హస్బెండ్, మా తమ్ముడు వీళ్ళు కూర్చున్నారనమాట. ఇంకా మటన్ కర్రీ అయితే చాలా బాగొచ్చిందండి, సూపర్ ఉంది. ఇక్కడే నాకు తిడుతున్నాడు వీడు. ఇంకా తిన్న తర్వాత కొండ మీదకైతే వెళ్ళామన్నమాట. అక్కడ ఆయన ఆడుకున్న ప్లేస్, ఆయన పడుకున్న రాయి మొత్తం ఉందంట. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఎండ మాత్రం మండిపోతుంది. ఆ ఎండలో వెళ్ళేసరికి నాకైతే డొక్కలో నొప్పి వచ్చేసింది అనమాట. అయినా మనం అస్సలు ఊరుకోం కదా, మనం అంటేనే ఒక రేంజ్. ఇంకా ఇక్కడైతే నిమ్మకాయ తోట ఉంది, బట్ నిమ్మకాయలు అయితే ఒక్కటి కూడా లేవు. సరే అని వెళ్ళాము. నీట్నెస్ అస్సలు లేదండి, చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఈ ప్లేస్ అయితే, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ జనాలు మాత్రం ఎక్కువగా వస్తున్నారు, ఇంప్రూవ్మెంట్ అయితే లేదనమాట. నేనైతే సగం దూరం వచ్చేసరికి నా వల్ల కాదయ్యా, నేనైతే రాలేను అని ఇంకా అక్కడే నిలబడ్డాను. బట్ మా ఆయన నా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నారనమాట. రా, ఇంత దూరం వచ్చి ఇంకొంచెం దూరమే కదా అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా పైకి అలాగా సోపాలు పడుతూ ఎక్కాను. నాకంటే ముందే వెళ్ళిపోయారు మా పిన్ని వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ వెళ్ళి ముందు కూర్చున్నారనమాట. వీళ్ళు ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను. నేను వెళ్ళేసరికి హాయిగా తీరిగ్గా కూర్చొని ఉన్నారు అమ్మ కూతుళ్ళు ఇద్దరు. సరేలే అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళాను. ఇంకా ఇక్కడైతే మా మరిది, నా వల్ల కాదన్నా, నేను రాలేను, పైకి ఎక్కలేను, నా పని అయిపోయింది అంటున్నారనమాట. సరేలే అని చెప్పేసి అయినా వదిలిపెడతామా, మాతో పాటు వస్తే లాక్కొని వెళ్ళిపోయాము. రండి అని చెప్పేసి, ఏమీ కాదు అని చెప్పి. ఇంకా ఈ దర్గా అసలు మెయిన్ ఇదేనంట. ఈ దర్గా చుట్టూ తిరుగుతున్నారు, బట్ నేను జూమ్ చేసి తీసానండి వీడియో, దాని లోపలికి కూడా వెళ్ళలేదు నేనైతే. ఇంకా పక్కనే కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. మరి వీళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలియదండి. అసలు నాకు కొన్ని పేర్లు కూడా తెలియవు అనమాట. ఏదో వెళ్ళామంటే వెళ్ళాము ఫ్యామిలీతో అంతే. ఇంకా వీళ్ళందరూ ఎవరు, అసలు ఎలా చనిపోయారు, అసలు ఏంటి అన్నది కూడా నాకైతే అస్సలు కొంచెం కూడా తెలియదు అనమాట. ఇంకా మెయిన్గా అయితే మొత్తము కొండ ప్రాంతం అండి. పైన జనాలు కూడా అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో అబ్బా అనిపించింది నాకైతే, నిజంగా చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ రాయి కింద నుంచి వెళ్తారంట. మా ఆయన చూస్తున్నారు ట్రై చేయడానికి. నేను ఒకటే అన్నా, నువ్వు ఇరుక్కుంటే మాత్రం లాగేవాళ్ళు కూడా లేరయ్యా ఇక్కడ అంతా. మా ఆయనకు చెప్పి నేను దూరిపోయానమాట, చూద్దామని, అసలు ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటని. అది షార్ట్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తానండి, డెఫినెట్గా చూడండి, చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ మొత్తం చుట్టూ చూసారా ఎలా ఉన్నాయో. దీని మీద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టారు, ఎందుకు పెట్టారో అనుకుంటున్నాను నేను. ఇల్లు అంట, అక్కడ అలా పెడితే ఇల్లు కడతారంట. మా చెల్లి వెళ్ళింది ఫస్ట్ సాహసం. మనం ఊరుకోం కదా, అసలే అత్తి బిడ్డలము. నేను దూరిపోతాను, నువ్వు షార్ట్ వీడియో తీ అంటున్నాను మా ఆయనకి ఇక్కడ. మా ఆయన సరే అని చెప్పేసి తల ఆడించి సరే అని షార్ట్ వీడియో కూడా తీశారు. ఇంకా అక్కడ దూరిపోయింది, మొత్తం షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదేంటో ఎక్కే కొద్దీ ఎక్కడానికి ఇంకా టైం పడతానే ఉంది. నేను చేరుకోవాల్సిన ప్లేస్ని చేరుకోలేకపోతున్నానే అనిపిస్తుంది ఆ ఎండలో అయితే నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే మీకోసం మీరు చూస్తారేమో అని కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఈ మొబైల్ పట్టుకొని ఆ వీడియో అయితే తీస్తున్నాను. లేకపోతే నాకు అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదండి, నిజంగా చెప్పాలంటే. ఆ ఎండలో తిరగడం అంటే నా వల్ల అయితే కాదనమాట. అక్కడికే మసిబొగ్గులాగా మండిపోయిన ఆ ఎండలో తిరుగుతూనే నల్లగా నిగనిగలాడిపోతున్నాను. ఉన్న కలర్ అయినా ఏం పర్లేదు, ఎండ దెబ్బ తగిలితే తగిలింది. మీరైతే ఈ వీడియో చూడండి, ఎప్పుడు వెళ్ళని వాళ్ళు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడండి. ఇది ఇక్కడ దర్గాలో ఉన్న ఆయన చిన్నప్పుడు మేకలు కాస్తూ ఇక్కడ ఈ రాయి మీద పడుకునేవారంట. రాయి అయితే చాలా సాఫ్ట్గా ఉందంట. నేనైతే పడుకోలేదులేండి, మా చెల్లి అయితే ట్రై చేసింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. చూసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట బెల్ కూడా గట్టికి కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను మరి.